ఆయన నమ్మకమైన యజమానండి. నేను కొన్ని సందర్భాల్లో సోమరితనంగా పని చేయడం మానేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఆయన జీతం ఇవ్వడం మానేసిన సందర్భం లేదండి. నమ్మకమైన యజమానండి. నా బలహీనతను అర్థం చేసుకునే యజమానండి. పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పిన ఆయన నమ్మకమైన యజమాని. ఆయన ఇస్తాడు. నా హుందాతనాన్ని నేను మెయింటైన్ చేయగలను. అదే నేను మనుషులను అడుక్కోవడం ప్రారంభించాను అనుకో, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ దశంభాగాల పేరుతోనే ఇలా అడగడం స్టార్ట్ చేశాను అనుకోండి, భిక్షగా అన్న అవుతానండి. ఇంత గట్టిగా మాట్లాడేవాడిని కాదు. అందుకనే చాలామంది నన్ను క్వశ్చన్ చేయలేరు. నువ్వు కూడా అడుక్కుంటున్నావు కదా అని అనలేరు నన్ను. నువ్వు కూడా సంపాదిస్తున్నావు అనలేరు నన్ను. ఎందుకంటే వాడు అడగడం, ప్రూఫ్ లేదు. కానీ ఇప్పుడు నేను సతీష్ కుమార్ అన్నానా, నేను ప్రూఫ్ చూపించాల్సి అక్కర్లా, మీరే చూపిస్తారు. 100 వీడియోలు చూపెడతారు, చూడు ఎలా అడుగు తింటున్నాడు అని మీరే చూపెడతారు. లేదా ఇంకొక పాస్టర్ని, పెద్ద పెద్ద పాస్టర్గా పిలువబడుతున్న వాళ్ళందరినీ చూడు ఎలా అడుగు తింటున్నారని మీరే అంటారు. ప్రూఫ్స్ అక్కర్లేదు. 2000 వీడియోలు ఉన్నాయి. ఒకటి 100 సార్లు వెతకండి. ఒక్క చోట కూడా నాకు డబ్బు ఇవ్వండి, నేను కష్టాల్లో ఉన్నాను, నేను నా దేవుని సేవకు ఇవ్వండి నేను ఎప్పుడు అడగలే. దేవుని సేవకు మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతాను? ఆయన్ని అడుగుతాను. ఆయన ఎవరిని ప్రేరేపిస్తాడో, ఎలా ప్రేరేపిస్తాడో, అది ఆనందం అంటే, అది గర్వం అంటే, అది అతిశయం అంటే. దేవుడు ఇస్తున్నాడు తీసుకుంటున్నా అనేది అతిశయం. అంతేగాని మనుషుల్ని ప్రేరేపించి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని అది అడుక్కు తినే లక్షణం. అది ఇప్పుడు చాలా మంది అదే. మీకు మాట చెప్పనా, ఈ 3 నెలల క్రితం ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు, ఆయన పాస్టర్ కాదు, ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ కదా, ఆయన అపాలజిస్ట్. చాలా మంది తప్పుగా అపార్థం చేస్తున్నారు. అపాలజిస్ట్ ఆయన బిజినెస్ మ్యాన్. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, ఆ చనిపోయినప్పుడు అందరూ ఒకవైపు వచ్చారు. ఎందుకు ఒకవైపు వచ్చారు చెప్పమంటారా? ప్రజలు దీన్ని ఇలాగే నమ్ముతున్నారు కాబట్టి ఇలాగే నమ్మేటట్టు మనం ఉంచితే వాళ్ళ మన్ననలు, వాళ్ళ అభిమానం మనకు ఉండనే ఉంటుంది, వాళ్ళు మనకిస్తారు. ఇలాంటప్పుడు మనం వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు ఇవ్వకపోతే మనం ఎలా బ్రతకాలి, వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేస్తే మనం ఎలా సర్వైవ్ కావాలి, వాళ్ళు మీటింగ్కి పిలవకపోతే మనం ఎలా బ్రతకాలి, వాళ్ళు చర్చికి రాకపోతే ఎలా బ్రతకాలి అనేటువంటి అక్కడ నిలవబడి ప్రజలు నమ్ముతున్నారు, మనం కూడా అలాగే ఉందాం అనేటట్టుగా ఒక వైపు తీసుకున్నారు. నేను ఒక్కడనే అప్పటికి ఇంకా పోలీసులు రిపోర్ట్ ఇవ్వలేదు. నేను చెప్పిన 3వ రోజు ఏమో ఇచ్చారు రిపోర్ట్. 3వ రోజు 4వ రోజు ఇచ్చారు. వాళ్ళు పోలీసులు కూడా రిపోర్ట్ ఇవ్వకముందే ఫస్ట్ సీసీ కెమెరాలో ఫుటేజ్ రిలీజ్ అయింది. దాన్ని ఆధారం చేసుకొని జరిగిన విషయాలన్నిటినీ అనాలిసిస్ చేసి స్పష్టంగా ఏం చెప్పారంటే, తమ్మునేలు ఏం పెట్టారంటే, తమ్మునేలు కాదు దాన్ని ఏం చెప్పారంటే 100కి 200% అయి ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు, ఇలా అనుకుంటున్నాను, దేవుడు నాకు ఇలా చెప్పాడు, నాకు కల వచ్చింది అని నేను చెప్పను. అలాంటి సొల్లు మాటలు నేను ఎప్పుడు చెప్పలే. నేను ఏదైతే నిర్ధారించుకుంటా దాన్నే మాట్లాడతాను. 100కి 200% ఇది ప్రమాదం, హత్య కాదు అని చెప్పాను. ఎందుకు ఎంత ధైర్యంగా మాట్లాడింది తెలుసా? మిమ్మల్ని చాలా మంది వ్యతిరేకించారు కూడా, ఇట్లా మాట్లాడతాడు, అందరూ వ్యతిరేకించారు, నన్ను బ్యాడ్ చేసే ప్రయత్నం చేశారు, మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. నేను ఒక మీటింగ్కి వెళ్తే ఒక పేపర్లో వ్రాసి ఎలా బయట తిరుగుతావో చూస్తాను, కాలు చేతులు విరిచేస్తాను, ఎక్కడ తిరుగుతావో నాకు తెలుసా అనేటట్టుగా బెదిరించి ఇంకొకసారి కనుక మాట్లాడితే అని ఇంత పెద్ద పేపర్ రాసి నా కారు వైపర్ ఉంటుంది కదా, ఆ వైపర్కి ఇలా పెట్టి అద్దం మీద పెట్టారు. నేను మీటింగ్ అయిపోగొట్టుకొని ఆ కార్ దగ్గరకు వస్తే పేపర్ ఉంది. ఏంటి ఆ పేపర్ అని చూస్తే ఇలా చదివితే నన్ను పిలిచారు కదా కన్వీనర్స్, వాళ్ళు షాక్ అయ్యారు. ఏంటన్నా ఇంత వ్యతిరేకత, ఇంత దాడి చేస్తామని బహిరంగ అనేటట్టుగా ఆ వ్యక్తి తీసుకున్నాడు దాన్ని. అన్నా నేను తీసుకుంటాను. తర్వాత ఆయన ఫోటో పెట్టాడు. నేనేం చెప్తున్నానంటే, ఇంత వ్యతిరేకతను ఎందుకు నేను ఎదుర్కోగలిగానంటే ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించలేదు కాబట్టి. మీరు అంత స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మాట్లాడగలుగుతున్నారు. మీ దగ్గర నుంచి నాకేం వద్దు, డైల్యూట్ అయిపోతే ఇబ్బంది అయ్యేది. మీ దగ్గర నుంచి నాకేం వద్దు. మీ ప్రశంసలో విమర్శలో భయపడే, ప్రశంసిస్తే మునగ చెట్టెక్కే స్థితిలో నేను లేను, విమర్శిస్తే అయ్యో డిప్రెషన్కి వెళ్ళే పరిస్థితులు నేను లేను. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నేను ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. నా క్రైస్తవ సమాజం యొక్క క్షేమాభివృద్ధి కోసం, క్రైస్తవులు ఒక తప్పు జరిగినప్పుడు ఒప్పుకోరు అనే సాక్ష్యం కోసం, బయట వాళ్ళు క్రైస్తవులంతా ఇంతే అని కాకుండా కాదు ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఆ విశ్వసనీయత కోసం నేను ప్రయాసపడ్డాను. నా క్రైస్తవ నిలబడింది.
ఇప్పుడు మరలా మీటింగ్లకు పిలుస్తున్నారు, ఇప్పుడు మరలా ఫోన్లు చేసి అన్న ఆ రోజు అపార్థం చేస్తున్నాం అన్న క్షమించండి అని క్షమాపణ పెడుతూ కొన్ని వందల మంది ఫోన్లు చేసి సరే కొంత లేట్ అయినా కూడా మీరు అనేది నిజం అనేది అయితే వాళ్ళకి నిజం అనేది సమయం తీసుకుంటారు. ఎప్పుడు నిలవబడతారు బ్రదర్. దానికి మరణం ఉండదు. నిజానికి అబద్ధానికి ఆడంబరం ఎక్కువ, ఆయుష్ తక్కువ. చాలా ఆడంబరం కనపడుతుంది అబద్ధం, కానీ రోజులు గడిచే కొద్దీ చచ్చిపోతుంది అబద్ధం. మన అభినయ్ దర్శన్ ఉన్నాడు. అభినయ్ దర్శన్ నేను ఎప్పుడైతే ఆ వీడియో మాట్లాడానో 100% ఇది ప్రమాదం, హత్య కాదని మాట్లాడాను. ఆ రోజు లైవ్ పెట్టి నన్ను తిట్టాడు బ్రదర్. ఒరే కుక్క, అమ్ముడు పోయావు, నువ్వు మతోన్మాదివి, నువ్వు అది నువ్వు ఇదని 1000 మంది పాస్టర్లు వచ్చి ముట్టడిస్తాం, అది చేస్తాను ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. అంత ఫైర్ అయ్యాడు కదా. ఆ వ్యక్తి నోటితో ఆ వ్యక్తే మాకు తెలుసండి, పోస్ట్ మార్టం రాకముందే మాకు తెలుసండి, అయినా సరే మేము ఒక స్టాండ్ తీసుకున్నామండి, అది ఒప్పుకుంటే క్రైస్తవం బ్యాడ్ అవుతుందని అలా తీసుకున్నామండి అనేటట్టుగా ఆ వ్యక్తి నోటితో ఆ వ్యక్తే ఒప్పుకున్నాడు. ఆ రికార్డింగ్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? రెగ్యులర్ టచ్ లో ఉంటాడా? ఎందుకు మాట్లాడతాను కదా, ఇలాంటి బెగ్గర్స్తో నేను ఎందుకు మాట్లాడతాను? ఇలాంటి దొంగలతోనూ బెగ్గర్స్తో నేను మాట్లాడను. మీకు మాట చెప్పనా, ఈ అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ఒక ఛానల్ పెట్టాడు. ఆ ఛానల్ పేరేంటి, సిపిఎఫ్ టీవీ అంట. సిపిఎఫ్ టీవీ అని పెట్టాడు, క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటాడు. నేనేమో పెట్టుకున్నానంటే దాన్ని సిపిఎఫ్ అంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పైసలు ఏరుకునే ఫెలో అనే సిపిఎఫ్ అంటే అంతే. సి అంటే చచ్చిపోవడం, పి అంటే చచ్చిపోయిన వాళ్ళ మీద పైసలు ఏరుకునే ఫెలో, శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి, అది దాని అర్థం. ఎందుకు అట్లా అనాల్సి వచ్చింది మరి మీరు? అదే కదా ఆ వ్యక్తి చేస్తున్నది, ఆ వ్యక్తి చేస్తుంది అదే కదా. మీరు ఎట్లా అభినయ్ దర్శన్ పైసలు వసూలు చేస్తాడని మీకు ఆ వ్యక్తి చచ్చిపోయిన వాళ్ళ మీద డబ్బులు ఏరుకుంటున్నాడని చెప్పడానికి పిహెచ్డి చేయాలి ఏంటి? చచ్చిపోయిన వాళ్ళ మీద డబ్బులు సంపాదిస్తున్నాడని చెప్పడానికి పిహెచ్డి చేయాలా? ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళి కామన్ సెన్స్ బ్రదర్ అది. ఆయన జపం చేసి చేసి మీకు మాట చెప్పను, 50 కోట్లు నష్టం బ్రదర్ ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్. ఈ బెగ్గర్ చేసిన బెగ్గింగ్ చేసినకి 50 కోట్లు బ్రదర్, 50 కోట్లు ఇన్సూరెన్స్ పోయింది బ్రదర్ ఆ వ్యక్తికి. ఆ రోజు మొదటి రోజు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇది యాక్సిడెంట్ అని రాస్తే, యాక్సిడెంట్ రాస్తే, ఎందుకని ఇన్సూరెన్స్ కోసం రాస్తే, వీడు అతి చేసి దాన్ని చింపి అందరిని రెచ్చగొట్టి చివరికి ఆవిడ్ని అనుమానించే దగ్గర తీసుకొచ్చాడు వ్యవహారాన్ని. భార్య సహకరించట్లేదంటే ఏదో ఉంది ఇక్కడ అనేటట్టుగా బయట వాళ్ళకు పోర్ట్రే చేసి దాన్ని చిత్రీకరించి ఆవిడ బలవంతంగా పోస్ట్ మార్టంకు అంగీకరించేటట్టుగా చేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా ప్రపంచం అంతా తెలిసేటట్టుగా 50 కోట్లు నష్టం బ్రదర్. ఈ బెగ్గర్ చేసిన పనికి మాటిమాటికి బెగ్గర్ అని అనకండి, వినడానికి కూడా మరి బెగ్గింగ్ చేసే వాళ్ళు ఏమంటారు బ్రదర్? ఐఏఎస్ ఆఫీసర్ అంటారా? ఆయన పాస్టర్ అంటున్నాడు, పొద్దున్న లేస్తే బైబిల్ వినండి. బెగ్గింగ్ చేసే వాళ్ళని బెగ్గర్ అంటారు, అది వాళ్ళ పదము. మరి పాస్టర్లను ఏమంటారు? పాస్టర్ అంటారు. ఆయన పాస్టర్ అనే అంటున్నాడు. అభినయ్ చేసిన పాస్టర్ అని ఆ వ్యక్తి ఆ కాల్ రికార్డింగ్ ఏమన్నాడు, నాకు చర్చి లేదు అన్నాడు. అన్నాడు అనలేదా? కాల్ రికార్డింగ్ లో నాకు చర్చి లేదు అన్నాడు. పొలిటికల్ పార్టీ పెడుతున్నాం. నా దగ్గర మంద లేదు బ్రదర్, ఒక్క గొర్రె కూడా మంద లేదు నా దగ్గర. నేను కాపర్ని అంటే, కాపర్ అని ఎవరిని అంటారు? ఒక 200 గొర్రెలు ఉండాలి, లేదా కనీసం ఒక 2 గొర్రెలు అయినా ఉండాలి, ఒక్క గొర్రె అయినా ఉండాలి, ఒక దొడ్డు ఉండాలి, అందులో గొర్రె ఉండాలి. అప్పుడు నేను కాపర్ని అంటే ఓకే, చెప్పాల్సిన అక్కర్లేదు, కాపరే అని అనుకుంటాం మేము. ఒక గొర్రెనో మేకనో తీసుకొని పోతుంటే, అలా తీసుకొని వస్తుంటే వీడు కాపరే అని అనుకుంటాం మేము. ఒక్క గొర్రె లేదు, నీకు దొడ్డి లేదు, కాపర్ అంటే ఏంటి? అదేమో టైటిల్ నా తెలుగొడుతాను. నాకు చర్చి లేదని చెప్పింది నువ్వే కాల్ రికార్డింగ్ లో. పోనీ చర్చి ఉంటే ఎక్కడుందో చెప్పు. హైదరాబాద్లో ఉందా? ఎక్కడ? అడ్రస్ ఎక్కడ? రాజమండ్రిలో ఉందా? అడ్రస్ ఎక్కడ? కడపలో ఉందా? అడ్రస్ ఎక్కడ? లేదు. కొద్దికాలం ట్రై చేశాడు పాపం, వర్కౌట్ కాలే. కొద్దికాలం ట్రై చేశాడు. నేను సినిమాలో నటించాను, ఏ ఉల్పా సినిమాలో నటించాడో తెలియదు ఎవరికి, తెలియదు నిజంగానే. ఆ సినిమాలు అంటే ఎవరికి తెలియదు. నేను సినిమాలో నటించాను. మా కడపలో బ్యానర్ వేశాడు బ్రదర్, దేవుడు సేవ చేస్తున్న పాస్టర్ అభినయ్ దర్శన్ పెద్ద బోర్డు వేస్తున్నాడు. అందరూ అనుమానం ఏంటంటే ఏమి సినిమా ఏమి సినిమా ఏమి సినిమా అని. ఎవరికి తెలియదు. చాలామంది ఏమి సినిమా తీశాడు ఏమి సినిమా తీశాడని. అది మనోడు గుర్తింపు. అంటే నేను పాస్టర్ అని చెప్పి సర్వైవ్ కాలేని అసమర్థుడు కాబట్టే సినిమాలో నుంచి వచ్చానని రాసుకుంటున్నావు. ఎట్లా మీరు ఎట్లా పాస్టర్ అయ్యారంటే, మా నాన్నగారు పాస్టర్ కాబట్టి నేను కూడా పాస్టర్ అని అన్నాడు ఆయన. నా ఇంట్లో భలే ఉంది. మా తాతలు నెయ్యి తాగారు, మా మూతి వాసన చూడు అన్నట్టుంది ఇక్కడ. మా తాత నెయ్యి తాగాడు, మా మూతి వాసన చూడు అన్నట్టుంది ఇక్కడ.
ఓకే. అంటే మీ తాత నీ తాగితే నీ మూతి అవసరం వస్తుందా ఏంటి? నీ మూతి అవసరం వస్తే మీ తాత తాగాడని అర్థమై ఏంటి? మీ నాన్న పాస్టర్ అంటే ఎవరైనా ఆయనకున్న విశ్వసనీయత ఏంటి? ఎక్కడ పరిచయం చేశాడు? వెళ్ళి చూడండి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి, నాకు తెలుసు. నేను మాట్లాడిన దాని గురించి స్టడీ చేసినట్టున్నారు. నేను లైవ్ పెట్టాను, లైవ్ పెట్టి చెప్పాను, ఒరే అభినయ్ ఇంకొకసారి ఒక్కో మొరిగినట్టు మొరిగామనుకో మీ నాన్న దగ్గర నుంచి మొదలు పెడతా అని చెప్పాను. వీడియో ఉంటుంది చూడండి. అంటే మొరిగాడు నా మీద, అన్ని అబద్ధాలు చెప్పాడు. నేను ఎవరి దగ్గర నుంచి చర్చ లాక్కున్నానంట, ఎవరికో ఏదో చేశానంట, అది చేశాను, కుక్క మొరిగినట్టు మొరిగాడు. ఎందుకంటే అది మంచి వేడిలో ఉంది, ఆయన వేడిలో ఉంది కదా. అప్పుడు అందరూ నా మీద వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వేడిలో మనం ఏమన్నా చెల్తుందని మొరిగాడు లైవ్ పెట్టి మాట్లాడాను. తేడా చేసామనుకో నేను మొదలు పెడతాను. ఎందుకంటే నీది కడపే నాది కడపే, అంతే కదా. అమ్మగారి భాగవతం మేనమాకు తెలీదా? అంతే కదా. అమ్మగారి భాగవతం. కానీ మీలాంటి పాస్టర్లు దేవుని యొక్క గొప్పతనం ప్రజలకు చెప్పాల్సింది పోయి ఇంకా మీరే వ్యక్తిగతంగా దూషణలు చేసుకుంటూ వీడియోలు పెట్టుకుంటూ కొట్టుకుంటూ అంటే ఎటు పోతుంది? మంచి ప్రశ్న అడిగా ఉపేంద్ర. అంటే మీరే కొట్టుకుంటే అంటే ఇంతసేపు మంచిగా అడగలేదా అన్న? ఇది పనికొచ్చే ప్రశ్న, చాలా మందికి ఉండేటువంటి ప్రశ్న ఇది. పాస్టర్లుగా మీరు అనుకుంటున్నారేంటి? ఓకే రైట్. చర్లపల్లి జైలు ఉందా? చర్లపల్లి జైలు ఉంది, లేకపోతే తిహార్ జైలు ఉంది, లేకపోతే ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉందబ్బా. ఇంత పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళంతా ఇండోనేషియా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, వీళ్ళు ఉన్నారా లేకపోతే మన ఇండియన్స్ ఉన్నారా లోపల? ఇండియన్స్. అదేంటి మన ఇండియన్స్ మనమే లోపల పెడతామా? మన ఇండియన్స్ మీద మనమే కేసు పెట్టి, మన ఇండియన్స్ మీద మనమే కోర్టుకు నడిపించి, మన ఇండియన్స్ మీద మనమే యావజ్జీవ కఠిన కారాగార శిక్షలు వేసి, ఉరి శిక్షలు వేసి మనం చేయొచ్చా మన ఇండియన్స్ని? తప్పు చేస్తున్నారు కాబట్టి శిక్ష పడాల్సిందే అన్నట్టు. అంటే మన ఇండియన్స్ అని తప్పు దగ్గర చూడం, అంతే కదా. జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కింద పాకిస్తాన్ వాళ్ళ ఫోటో ఎందుకు పెట్టేది మీరు? ఇండియా వాళ్ళ ఫోటో ఎందుకు వేస్తున్నారు మీరు అసలు? అంటే జేబు దొంగలు ఇండియాలో కూడా ఉంటారు, మర్డర్ చేసే వాళ్ళు ఇండియాలో కూడా ఉంటారు. అందుకని పెద్ద పెద్ద జైలు పెట్టారు. తిహార్ జైల్లో ఉండే వాళ్ళు ఎవరు ఇంతకీ? అపర మేధావులు. 200 కోట్లు 300 కోట్లు స్కామ్ చేసిన వాళ్ళు తిహార్ జైల్లో ఉంటారు. అంత మేధావిని తిహార్ జైలు ఎందుకు పెట్టావు? భారతీయుడే మళ్ళీ భారతీయుడే. ఇక్కడ మనం మీరు పాస్టర్లా కాదు ప్రశ్న. వాక్యానికి పక్కకి వెళ్తున్నావా, వాక్యానికి సమాంతరంగా వెళ్తున్నావా, అదే ప్రశ్న. ఇది ప్రమాణం. ఈ ప్రమాణాన్ని మీరినప్పుడు వాడు పాస్టరో విశ్వాసో ఇంకొకడో చూడం. దీన్ని మీరినప్పుడు చూడం అబ్బా, అంతే. దీన్ని మీరినప్పుడే గౌరవం. దీన్ని మీరితే పాస్టర్ అంటే అంతమించే ప్రశ్నతో అంటే నువ్వు పాస్టర్వి, నేను పాస్టర్ని, కాబట్టి నువ్వు ఏ దరిద్రం చేసి నేను చూస్తూ ఊరుకుండాలనా? ఇదేమన్నా అత్తగారి ఇలా క్రైస్తవం అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బిహేవ్ చేయడానికి, నా ఇష్టం వచ్చిన నేను బిహేవ్ చేయడానికి కాదు. మరి ఇది ఎందుకు? ఇప్పుడు 2-4 అని టీచర్ బోర్డు మీద చెప్పింది. తనకి పిల్లలే ఫీజు ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చే ఫీజే తను తీసుకుంటుంది. ఎగ్జామ్ పెట్టింది. 100 మందికి ఎగ్జామ్ పెడితే 99 మంది రాశారు. 2-2 అని ఒకటి రాశాడు, 6 అని ఒకటి రాశాడు, 3.9 అని ఒకటి రాశాడు, 1 అని ఒకటి రాశాడు, 100 అని ఒకటి రాశాడు. ఒక్కడ మాత్రం 2-4 అని రాశాడు. ఇప్పుడు ఆవిడ 99 మంది తప్పు రాశారు, వీళ్ళందరికీ రెడ్ పెన్తో ఇంటూ కొడితే వీళ్ళు ఇచ్చే డబ్బే కదా మనం తీసుకుంటున్నది, మన స్కూల్ పరువే కదా పోయేది. 99 మంది ఫెయిల్ అయ్యారంటే అని అన్నిటికీ రైట్ కొట్టుకుంటూ పోయింది అనుకో, అదే నిజం అనుకుంటున్నాను. అప్పుడు నువ్వు ఏం తయారు చేస్తున్నావు అంటే పనికిరాని ఇంజనీర్లను తయారు చేస్తున్నావు, పనికిరాని డాక్టర్లను తయారు చేస్తున్నావు, పనికిరాని ప్రొఫెసర్లు తయారు చేస్తున్నావు, పనికిరాని రాజకీయ నాయకులు తయారు చేస్తున్నావు, అసమర్థులను తయారు చేస్తున్నావు. 99 మంది తప్పు రాసినా, 100 మంది తప్పు రాసినా, అది నీ స్కూల్ అయినా వాళ్ళే నీ ఫీజు ఇచ్చినా ఇంటూ కొట్టాలి. అది నీ బాధ్యత, నీ వృత్తి ధర్మం. అలాగే నేను పాస్టర్ అబ్బా, దీనికి తేడాగా కనిపించాడు, ఆడికి రెస్పెక్ట్ ఇవ్వను, వాడిని ఎక్స్పోజ్ చేస్తాను, వాడి గురించి మాట్లాడతాను. ఓకే, నేను మాట్లాడింది తప్పు అనిపిస్తే బైబుల్ తీసుకొని నేను మాట్లాడింది ఎలా తప్పో నిరూపించు. అంత సామర్థ్యం లేకపోతే సైలెంట్ కూర్చో. అంతేగాని పాస్టర్లే అంటే అనకూడదా? పాస్టర్లే అనకూడదా? పాస్టర్ ఇంకో పాస్టర్ అంటున్నాడంటే నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే కూర్చొని ఎవరిది వాస్తవం ఆలోచించు. నాకు అంత టైం లేదంటే ఓకే, నీ పని చేసుకో. అంతేగాని పాస్టర్లు అనుకుంటారంటే అంటాం, ఎందుకంటే మాకు ఒక ప్రమాణం ఉంది. ఇది లేకపోయి ఉంటే ఓకే, ఆయనకి అలా అనిపించింది, నాకు ఇలా అనిపించింది అనుకుంటాం. ఇది ఉంది కాబట్టి నీకు అనిపించింది నువ్వు చేసేదానికి వీల్లేదు, నాకు అనిపించింది నేను చేసేదానికి వీల్లేదు. ఇద్దరం కలిసి దీని దగ్గరికి రావాలి, దీనికి సాగిలు పడాలి, ఇది చెప్పినట్టు చేయాలి, అంతేనా?
ఓకే, అభినయ్ లాంటి వాళ్ళని లేదంటే ఇప్పుడు వస్తున్న పాస్టులను విమర్శిస్తే ఓకే, కానీ మీరు ఒకనొక సందర్భంలో క్రిస్టియానిటీని తన భుజాల మీద వేసుకున్న వ్యక్తులను కూడా విమర్శిస్తారు కదా మీరు, కేపాల్ లాంటి వాళ్ళని కానీ ఇంకా క్రిస్టియానిటీని భుజాలు తెలిసిన వ్యక్తి ఎవరున్నారు ఇంతకీ? కేపాల్ లాంటి వాళ్ళు లేదంటే ఇంకా మేము మాట్లాడితే దేశ యుద్ధాలే ఆగిపోతాయి అని అంటారు, గ్లోబల్ పీస్ అంబాసిడర్ అని చెప్పుకుంటారు కదా, మరి వాళ్ళని కూడా విమర్శించారు మీరు, ఇది ఎట్లా? ముంగిస పాముని ఎలా చూస్తుందంటే అరే మీ కంపారిజన్ భలే ఉందండి అసలు. అంటే అర్థం కాదు, ప్రజలకి అర్థం కావాలి. అంటే నేను కేపాల్ గారితో కూడా ఇంటర్వ్యూ చేసిన, చెయ్యండి ప్రాబ్లం లేదు, కేఏపాల్ ఎదురు కూర్చున్నా సరే ఇలాగే అడుగుతాను. నేను అర్థం చేసుకున్న విషయం చెప్తాను నేనండి. పాము ఒక 6 అడుగులు పొడవు ఉంటుంది, ఇంతలా ఉంటుంది, చాలా పెద్ద గంభీరంగా ఉంటుంది. మనం దాన్ని ఎలా చూస్తాం అంటే, దానికి ఎందుకు భయపడతామంటే దాన్ని మొత్తం లెంత్ చూస్తున్నాం, దాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి దగ్గర లెంత్ చూసి దాని సైజును చూసి దాని మీద ఉన్న ఆ డిజైన్ అంతా చూసిన తర్వాత అమ్మో భయపడతాం కదా. కానీ ముంగిస భయపడదు, అంతే ఉంటుంది ముంగిస, అంత ఉంటుంది, అది భయపడదు. ఒక డాక్యుమెంటరీ చదువుతూ ఉంటే ముంగిస ఎందుకు పాముని అంత సింపుల్గా తీసుకుంటుందని చెప్తూ ఆయన ఏమన్నాడు అంటే, ముంగిస ఓన్లీ దాని తలను మాత్రమే చూస్తుందంట. ఓకే, శరీరాన్ని చూడదు. ఇంత పెద్ద అనకొండ అయినా తల అంతే ఉంటుంది దానికి. అవును, అనకొండ ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఉన్నా సరే, ఎంత పెద్దది ఉన్నా సరే దాని తల అంతే ఉంటుంది. పాము 6 అడుగులు ఉన్న త్రాచు పాము దాని తల అంతే ఉంటుంది. అంత తలని కనుక గెలవగలిగితే మొత్తం పాము చచ్చిపోతుంది. ఆ తలే టార్గెట్ దానికి. అందుకనే ముంగిస తోకను నడుమును అక్కడ టైం వేస్ట్ చేయదు. అది ఎంతసేపు ఉన్న దాన్ని తల మీద టార్గెట్ చేస్తుంది, తలనే కొరికేస్తుంది అది. అలా ముంగిస పాము గెలుస్తుంది. మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు యాంకర్స్ కదా, జర్నలిస్ట్ కదా, మీరేం చేస్తారంటే మీరు మొత్తం పామును చూస్తారు. అమ్మో కేపాల్ అంటే ఆయన బోయింగ్లో తిరుగుతున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈయనతో మాట్లాడుతాం, మొత్తం బ్యాక్గ్రౌండ్ చూస్తారు. ఆ షాక్లో మీరు ఏం మాట్లాడాలో తెలియదు మీకు. నేను ముంగిస టైపు. నేను బైబుల్ పట్టుకొని బైబుల్ పక్కన పెట్టి చూస్తాను అంతే. బైబుల్తో మ్యాచ్ అవుతున్నాడా లేదా అయిపోయింది. ఆ తర్వాత వాడి బ్యాక్గ్రౌండ్ ఎంత పొడవున్నా నాకు అనవసరం. ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మ్యాచ్ కాలేదనుకో అస్సలు పట్టించుకొని నేను కూరలో కరివేపాకు లెక్క చూస్తాను నేను. అంటే జాన్ పాల్ గారి రూటే సపరేట్ అంటారా? బైబుల్ దారి నా సపరేట్ కాదు, బైబుల్ ఏం చెప్పింది అంతే. నేను ఇప్పటికీ ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్నది నేను నా మాటలు లేకపోతే వదిలిపెట్టాను, నన్ను కూడా పట్టించుకోవద్దు. అప్పటి నుంచి ఏదో చూపెడతాను కదా, నేను నా ధైర్యం ఇది, నా వెపన్ ఇది.